ఇవే కాకుండా పాత ప్రామిసులు ఒక్కసారి చూడండి. ఎందుకంటే ప్రతిసారి కూడా ఆ ప్రామిసులు ఏ విధంగా అవుతాయి, ప్రతిసారి సునాయాసంగా చెప్తారు ఎలక్షన్లప్పుడు, ఎలక్షన్ల తర్వాత సునాయాసంగా దాన్ని వదిలిపెట్టేస్తారనమాట. ఇంతకుముందు 2014 ఎన్నికలతో ఒకసారి చూద్దామండి. వ్యవసాయ రుణాల మాఫీ అన్నారా? 87,000 కోట్లు మాఫీ ఖర్చు అయితే మీరు కేవలం 15,000 కోట్లు కొరయిస్తారు. 87,000 కోట్లు మీరు చెప్పిన ప్రకారం ఇస్తే రైతులందరికీ రుణమాఫీ చేయడం జరిగింటుంది. మీరు కేవలం 15,000 కోట్లు ఇచ్చి చేసేసిన మాఫీ అంటారు. రైతులందరికీ కూడా సున్నా వడ్డీ రుణాలు అని మీరు అంటారు. సున్నా వడ్డీ రుణాలు మీరు అన్నట్లు చేస్తే 11,600 కోట్లు అవసరమైతే మీరు కేవలం 630 కోట్లు మాత్రమే ఇవ్వడం జరిగింది. 11,600 కోట్లు మీరు ఇచ్చిన వాగ్దానం ప్రకారం రైతులకు సున్నా వడ్డీ కట్టాల్సినది ఉంటే కేవలం 630 కోట్లు మాత్రమే మీరు కట్టడం జరిగింది. 5,000 కోట్లతో మార్కెట్ ఇంటర్వెన్షన్ ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని 5,000 కోట్లు అని చెప్పి చిట్ట చివర 2019 ఎలక్షన్ల ముందర 500 కోట్లు ఇస్తారు. డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు రుణమాఫీ సున్నా వడ్డీ అంటారు. మీరు ఇవ్వవలసిన బాధ్యత 21,500 కోట్లు ఉండగా మీరు సున్నా వడ్డీ రుణాల కోసము అది ఏమీ ఇవ్వకపోగా సున్నా వడ్డీ రుణాలు కూడా 3,036 కోట్లు కూడా మీరు ఎగరగొట్టడం జరిగింది. చిట్ట చివర పసుపు కుంకుమ అంటారు. అంటే మీరు అక్క చెల్లెమ్మలకు మీరు ఇచ్చిన మాట ప్రకారం 21,500 కోట్లు ఇవ్వవలసి ఉండగా మొత్తం ఎత్తేస్త్రీ. 3,000 చిల్లర మీరు సున్నా వడ్డీ డబ్బులు అది ఎత్తేస్త్రీ. అయినా కూడా 2024లో మళ్ళా మీ చాకచక్యమేమో కానీ మళ్ళీ నమ్మించుకోగలిగినారు. 15, 18. కాపులకేమో 5 ఏళ్లలో 5,000 కోట్లు అంటారు. మీరు ఇచ్చినది 1,340 కోట్లు. ఇంకా చేనేత రుణాలు, పవర్ లూమ్స్ మనకు తెలిసిండేది. నిరుద్యోగ యువకులకు మీరు 1000 నుండి 2,000 వరకు భృతి ఇస్తామంటారు. అసలు ఏమి ఇవ్వకపోగా చిట్ట చివర 2019 ఎలక్షన్ల ముందర కొద్దిగా ఉండి లేక ఇతకాల ఎవరికి ఇచ్చినాము అనేది ఆ విధంగా చేస్తారు. అయితే మీ చాకచక్యమేమో కానీ నిజంగా ఇది ఒక్కసారి పాత రోజులు కూడా గుర్తుకొస్తున్నాయన్నమాట. ఒక్కసారి పాత రోజులు అంటే పెద్ద ఆయన మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు, అదేవిధంగా పెద్ద ఆయన రోసయ్య గారు ఇదే వ్యవస్థ ఇదే పద్ధతి గురించి ఇంతకుముందు అనేది ఒకసారి చాలా చక్కగా రిలవెంట్ ఒక్కసారి ప్లే చేయండి అమ్మా రోసయ్య గారిది. ఆ తర్వాత మళ్ళీ రాజశేఖర రెడ్డి ఆంధ్ర ప్రజానీకానికి ఇచ్చినటువంటి వరాలు ఆకాశంలో హద్దుగా వరాలించాడు. కనపడినటువంటి ప్రతి మనిషికి ఏం కావాలి నోడ కోరుకో నీకు అన్ని ప్రసాదిస్తున్నానని చెప్పాడు. ఎన్నికలు అయిపోయిన తర్వాత 15 రోజులు కూడా కాకుండానే నేను ఆర్థికంగా దివాలా తీశాను, నా దగ్గర ₹1 కూడా లేదు, ప్రభుత్వం నడపడం నాకు చేత కాదు, ఉద్యోగుల జీతం వచ్చారు కూడా వచ్చే నెలలో ఎలా ఇవ్వాలో నాకు తెలియకుండా ఉంది, కనుక ప్రజలే భరించాలి, ప్రజలే నడిపించాలి, ప్రజలే డబ్బు నాకు ఇవ్వాలి, ప్రజల సలహాలు ఇవ్వాలి అని ప్రజలు నిలబడ్డారు. ఇది బహుశా నాకు తెలిసినంత వరకు భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారపూర్వకంగా నేను దివాలా తీసేయాలని ప్రకటించుకున్నటువంటి సందర్భం ఇంతవరకు ఖరీదు లేదు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఆంధ్ర ప్రజాని రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు మన ఎన్నికల్లో చాలా ప్రధానంగా 6 వాగ్దానాలు, తెలుగుదేశం పార్టీ హామీలు, 7 గంటల బదులు 12 గంటలు ఉచిత కరెంటు, అది కూడా పగటి పూటే ₹2 కిలో బియ్యం స్థానే ఉచిత బియ్యం, ప్రజలపైన వరాల వాన, నిరుపేదలకు ₹2,000, పేదలకు ₹1,500, మధ్య తరగతికి ₹1,000, నెల 1వ తేదీనే మహిళల బ్యాంకు ఖాతాల్లో జమ, ప్రతి పేద కుటుంబానికి నెల 20 కిలోలు, రైతుకు 12 మళ్ళీ రాసండి, రైతులందరికీ రుణమాఫీ, ఉద్యోగులకు వారానికి 5 రోజుల పని దినాలు, అర్హులందరికీ 1,00,000తో ఉచిత ఇల్లు, 5 ఏళ్లలో 50 లక్షల మందికి ఉపాధి ఇచ్చేదాకా నిరుద్యోగికి నెలకు ₹1,000, మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్, 150కే సిలిండర్, ఉచిత రంగుల టీవీలు,
విద్యార్థులు కనీసం 900 రూపాయలకు పెంపు, వికలాంగులకు ప్రతి ఏడా 1000 పెన్షన్లు, చేతి వృత్తులకు మళ్లీ ఆదరణ, తెలంగాణపై రాజకీయ చట్టపరమైన చర్యలు. అసలు ఈ రాజకీయాలకు ఒక కొత్త విధానం తెచ్చినారనమాట. చూడండి, ఇది 2024 అదే, 2014 అదే, 2009 అదే, 2000 అదే, సేమ్. ప్రజలు కూడా మళ్ళీ గమనిస్తున్నారా లేదా ఏదో కారణం వలన లొంగిపోతున్నారా ఆశకు?